మంత్రి రోజాకు ఈసారి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం లేదు అంటూ కొద్ది రోజులుగా ఒక వర్గం మీడియా ప్రధానంగా ప్రచారం చేస్తోంది. తొలి నుంచి కూడా ఆమెనైతే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి రోజా స్పందించారు. తనకు టికెట్ ఇవ్వడం లేదు అన్న ప్రచారంపై స్పందించారు. ఒకసారి పాత పత్రికలన్నీ తిప్పేసి చూస్తే ప్రజల్లో తాను ఎలా పనిచేశాను, పల్లె నిద్ర కావచ్చు, గడప గడప కార్యక్రమాల్లో కావచ్చు, ఎలా పాల్గొన్నానో అర్థమవుతుంది. క్యాబినెట్ మీటింగ్ అయినా పార్టీ కార్యక్రమాలైనా ముందుండే వ్యక్తి రోజా అని కూడా ఆమె చెప్పుకున్నారు. తనకు టికెట్ రాదు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేస్తున్నారు. పచ్చపత్రికలు దిగజారిపోయి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేక వైసీపీలో ఎప్పుడెప్పుడు ఎవరెవరు కొట్టుకుంటారా, గొడవ పడతారా, అలా వాళ్ళు బయటకు వస్తే తీసుకొని టికెట్ ఇద్దామా అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఒక గోతికాడ నక్కలా ఎదురు చూస్తోందని కూడా ఆమె విమర్శించారు. మరో విషయాన్ని కూడా చెప్పారు. అసలు టికెట్లు ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వకపోవడం అన్నది ఇప్పుడు సబ్జెక్ట్ కాదని కూడా ఆమె చెప్తున్నారు. ఇప్పటికే ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్న దానిపై మా అందరికీ పుస్తకాలను కూడా ఇచ్చేశారు. దానిపైన చర్చ కూడా ముగిసిపోయింది. పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలని పనితీరు మెరుగుపరుచుకునేందుకు 8 నెలల గడువు కూడా ఇచ్చారు. ఒకవేళ ఎవరికైనా టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే వాళ్ళని తిరిగి ఎలా వాళ్ళకు న్యాయం చేస్తారన్న దానిపైన కూడా ఇప్పటికే చెప్పేశారని కూడా మంత్రి రోజా చెప్తూ ఉన్నారు. తాను అధికారం రాకముందు తొలి నుంచే జగన్మోహన్ రెడ్డితో ఉన్న వ్యక్తిని, తాము అలిగే వాళ్ళం కాదు, జగన్మోహన్ రెడ్డి సైనికులం, ప్రాణాలనే ఇస్తాం. ఒకవేళ నగిరి నియోజకవర్గంలో ఎవరైనా బీసీలకు ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే టికెట్ మాత్రం తనకే వస్తుంది. బీసీలకు ఇవ్వాలి అని ఆలోచన చేస్తే మాత్రం తాను అభ్యంతరం చెప్పను. తనకు టికెట్ రాదు అంటూ మీడియా చేస్తున్నది ఈ ప్రచారం అంతా కేవలం సునకానందం మాత్రమే. కొద్ది రోజులు మాత్రమే ఆ సునకానందం వారికి ఉంటుంది. కాబట్టి ఆ లోపు ఇలాంటి కథనాలు రాసుకొని వాళ్ళు సునకానందం పొందితే తనకేమీ అభ్యంతరం లేదు అని కూడా రోజా చెప్తున్నారు. ఆమె మాత్రం బీసీలకు అలా ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ కాకుండా ఉంటే మాత్రం తనకు టికెట్ తప్పనిసరిగా వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన పనితీరు కూడా చాలా బాగుంది అని కూడా చెప్తున్నారు. పాత పత్రికలు తిప్పేసినా కూడా ఆ విషయం తెలుస్తుందని మంత్రి రోజా అయితే చెప్తూ ఉన్నారు.